నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజీతం. రైతులకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, 108 సేవల లాంటి సంక్షేమ పథకాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేపా భాస్కర్ రెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్లోని చిత్రా లేఅవుట్లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్నా గణేష్ నేత ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో దేపా భాస్కర్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉపేందర్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, హర్నాథ్ రెడ్డి, అంజురెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ నేత, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని మండలాలలో, అన్ని కార్పొరేషన్లో, అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మహోన్నతమైన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆశయాలు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా గొప్పమైన విషయాలు. పేదవారికి పట్టాలు ఇవ్వడము, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడము, ఆరోగ్యశ్రీ ఇవ్వడము, కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలు గుండెలో పెట్టుకొని ఇప్పటికి కూడా స్మరిస్తూ ఉన్నారు వారిని. మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఈరోజు నిన్నగాక మనం చూసినట్టు కనుక రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నది. వారి రాకతోటి తెలంగాణ ప్రాంతంలో కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీల గతంలో వైఎస్ రాజశేఖర్ గారు చేసిన ఆశయ సాధనలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు రామకృష్ణాపురం డివిజన్లో చిత్రా లేఅవుట్లో మరి మన రామకృష్ణాపురం డివిజన్ అధ్యక్షులు పున్నా గణేష్ గారు, రాష్ట్ర యువజన నాయకుడు చిల్క ఉపేందర్ రెడ్డి గారు, ధనరాజ్ గౌడ్ గారు, ఏవి రావు గారు, రాము గారు, అక్రమ్ గారు, మహేందర్ గారు, ఇంకా చాలామంది మరి కాలనీ పెద్దలు, ముసుగు అంజిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారికి తప్పకుండా నివాళులు అర్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.